వందనాలండి. ఈరోజు ఫిబ్రవరి 15 మరణకరమైన 7 పాపాల గురించి మనం ధ్యానించుకుందాం. ఈ నిన్నటి నుంచి లెంట్ పీరియడ్ మొదలైంది. లెంట్ పీరియడ్లో కేవలము ప్రార్థనలు, ఉపవాసాలే కాకుండా మనలో ఉన్న చెడ్డ గుణాలు కూడా మనం తొలగించుకునేదానికి ప్రయత్నం చేయాలి. యోహాను 8:34లో ప్రభు అంటున్నాడు, పాపం చేయి ప్రతి వాడును పాపమునకు దాసుడు. ఆయనే స్వయంగా చెప్తున్నాడు. ఈ దానికి ప్రాధాన్యత ఇచ్చి పాపము దానివల్ల పరిణామాలు తెలుసుకోవాలి. పాపం మనలను తనకు బానిసలుగా చేసుకుంటుంది. అది మనల్ని తన ఆధీనంలో ఉంచుకొని మనపై పెత్తనం చేస్తుంది. మనం దేవుడిని సృష్టించిన సారూప్యానికి తిరిగి రాకుండా చేస్తున్న ఈ బానిసత్వం నుండి కేవలం యేసయ్య బయటికి తీసుకొని రాగలడు. మనపై ప్రభావం చూపుతూ ఆటంకపరుస్తూ బానిసలుగా చేస్తున్న ప్రతి కట్టడను విరగ్గొట్టి రెండవ మరణానికి వెళ్లకుండా కాపాడే శక్తి యేసుప్రభువుకు మాత్రమే ఉంది. ఒక చర్చిలో పాస్టర్ గారు పాపం గురించి తీవ్రంగా హెచ్చరిస్తూ ఉన్నప్పుడు ఒక సంఘ పెద్ద ఆయనను ఆపి, యవనస్తులు తప్పుగా ప్రభావితం అవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి పాపం గురించి ఆ ప్రస్తావన తేవద్దు అన్నాడు. పాస్టర్ గారు మందులు పెట్టిన చోటుకెళ్ళి ఒక సీసా పైన విషము అని వ్రాయబడి ఉన్నదాన్ని ఆయన వాళ్ళ దగ్గరికి తీసుకొచ్చి ఆ సంఘ పెద్దని ఈ విధంగా అడుగుతున్నాడు, ఈ సీసా పైన విషము అని లేబుల్ తీసేసి తేనె అని వ్రాయమంటారా అని అడిగాడు. పాపము దానివల్ల వచ్చే దుఃఖకరమైన ఫలితాలు తను తప్పక చెప్పాల్సిన అవసరం ఉంది అన్నాడు. ఈ విషయం మనం కూడా జ్ఞాపకం పెట్టుకోవాలి. ఎవరైనా మన సంఘాల్లో కానీ, మన స్నేహితులు కానీ, మనకు దగ్గర వాళ్ళు కానీ పాపం చేస్తుంటే తప్పనిసరిగా చెప్పాలి, వాళ్ళకి హెచ్చరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 6వ శతాబ్దం చివరిలో పోప్ గ్రెగరీ ద గ్రేట్ పాపాలన్నింటినీ 7 భాగాలుగా విభజించాడు. మానవుడు చేసే ప్రతి పాపాన్ని కింద చెప్పబడిన 7 పదాల కిందకి చేర్చవచ్చని చెప్పాడు. అవేవనగా గర్వము, అసూయ, కోపము, అపవిత్రత, తిండిపోతనము, సోమరితనము, దురాశ. శతాబ్దాలుగా వీటిని మరణకరమైన 7 పాపాలు అని పిలుస్తూ ఉన్నారు. ద 7 డెడ్లీ సిన్స్ అంటారు. బైబిల్ ఎక్కడ ఇవన్నీ ఒకే భాగంలో చెప్పబడలేదు, కానీ అక్కడక్కడ దాని గురించి చెప్పబడి ఉంది. రాబోయే 7 దినాల్లో ఈ 7 పాపాల గురించి మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ మనలో ఒకవేళ అవి ఉంటే తొలగించడానికి ప్రయత్నిద్దాం. ఈ పని ఆరంభించకముందు ఆదాము అవిధేయత చూపిన నాటి నుండి నేటి వరకు ఏ తేడా లేకుండా అందరూ పాపానికి బానిసలుగా ఉన్నారని సంగతి గుర్తుంచుకోవాలి. అందుకే పౌలు రోమా 3:23లో ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు అని అన్నాడు. మనలోని పాపాలు తొలగించుకొని మనలను మనం పరిశుద్ధపరచుకోకుంటే పరలోకానికి పోయి దేవుని దగ్గర సదా నివసించడానికి అవకాశం ఉండదు అని గ్రహించాలి. రెండవదిగా మన పాపాలను దేవుని ఎదుట ఒప్పుకొని విడిచిపెట్టాలి. మూడవదిగా ఆయన కృప పొందుటకు మన హృదయాల్ని తెరవాలి. నాలుగవదిగా పరిశుద్ధాత్మ దేవుని మన హృదయాల్లోకి ఆహ్వానించి మనలో కార్యం చేసేదానికి ఆయన సహాయం కోరాలి. దేవుడు మనల్ని దీవించాలని ప్రార్థించుకుందాం. దేవా, మాలో ఉన్న ఈ 7 భయంకరమైన పాపాలను తీసివేయమని ఈ లెంట్ పీరియడ్లో తండ్రి మేము ప్రయత్నం చేసి దీని నుంచి విడుదల మీరు మీ ద్వారా కలిగించుకునేదానికి సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.